అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటి ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారి సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా ఎంతో కష్టపడే తత్వం కలిగిన వారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. అయితే ఈ యొక్క రాశి గలవారు మాత్రం జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోరు. అటువంటి మనస్తత్వం కలవారు లక్ష్య సాధన కోసం ఎంతటి దూరమైనా ఎంతటి శ్రమనైనా అనుభవిస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క లక్ష్యాన్ని చేరుకునే కోసం ఎంతో సాహసం చేస్తూ ఎంతో కృషి చేస్తూ ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వారి యొక్క ఆలోచనలు కావచ్చు, ఎవరు ఏదైనా నిర్ణయాలు కూడా కావచ్చు, అన్నిటిని కూడా సమానమైన గౌరవ భావంతో అయితే వీరు చూస్తూ ఉంటారు. ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా కానీ విషయాలను వీరు ఇతరులను లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరి కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మేధావులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు అద్భుతమైనటువంటి స్థానాలను కూడా వీరు అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కోసం చాలా అధికంగా అయితే ఉంటుంది. ప్రజాభిమానానికి వీరికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చాలా చక్కగా అయితే వీరి యొక్క రాణించగలుగుతారు. ఆర్థిక శ్రమ అలాగే వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోగలుగుతారు. వ్యాపారాలను కూడా చాలా మార్పులు కలుగుతూ చేసుకుంటారు. ఈ రాశులు గల వ్యక్తులు అలంకార ప్రియులనైతే చెప్పుకోవచ్చు. చాలా రూప లావణ్యం కలిగిన వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. వీరు స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తే అందాన్ని చూసుకుని మురిగిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అద్దం ముందు చూస్తూ వీరి యొక్క అందాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ ఉన్నప్పటికీ కూడాను వీరికి తెలివితేటలు అనేవి చాలా అధికంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరి జీవిత గమనాన్ని, వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. అలాగే వీరి యొక్క పరిస్థితులు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించగల తత్వం వీరికి ఉంది. వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు మిమ్మల్ని ఎదిరించినప్పటికీ, ఇబ్బందికి గురి చేసినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కూడా అసలు ఎటువంటి క్షణంలో కూడా వీడరు. స్నేహితులకు వెనకడుగు వేయకుండా వారిని ఆదుకుంటూ ఉంటారు. ఎటువంటి సలహాలు, సూచనలు అయినా కూడా స్నేహితులకు ఆర్థిక సహాయం చేయడం కూడా వీరు ముందుంటారు. ఈ యొక్క రాశిగల వారికి శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను అధికంగా నమ్ముతూ ఉంటారు. ఒక విశాలమైనటువంటి భావాలు కావచ్చు, సంప్రదాయమైనటువంటి కొన్ని ఆలోచనలు కూడా కావచ్చు ఎక్కువగా అయితే ఉంటాయి. వాటిని ప్రజలు ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షించే విధంగా అయితే ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు చేయడంలో చాలా ముందుంటారు. వారు ఎటువంటి వ్యక్తులైనా వీరికి సహాయం చేయడంలో ఈ యొక్క వ్యక్తులైతే ముందుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఒక రహస్యంగా ఒక వ్యక్తి అయితే వీరిని చాలా కాలం నుంచి వీరిని వెంటాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు, వీరిని ఎందుకు వెంటాడుతున్నారు, అసలు వీరిని ఎందుకు ఇష్టపడుతున్నారు, అది ఒక అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వ్యక్తీకరించలేకపోతున్నారు. మిమ్మల్ని మాత్రం చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించాలని చెప్పి చాలా ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, అభిమానం కావచ్చు. మీ జీవితంలో వారికైతే చోటుకో సంపాదించుకోవడం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానివ్వండి, మీరు పనిచేసే చోట కానివ్వండి ఉండే ఉంటారు. మీ యొక్క బంధువుల్లో ఉండవచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉండవచ్చు. పైకి మాత్రం చెప్పుకోరు కానీ మనసులో దాచుకొని మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. అటువంటి వారు వారి వల్ల మీకు మేలు జరుగుతుందని భగవంతుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. మీకు మేలు జరగాలని అనేక రకాలుగా అయితే భగవంతుని సహాయ సహకారాలు, అనుగ్రహం మీపై మెండుగా ఉంటున్నాయి. ఇటువంటి వ్యక్తుల వల్ల శుభ ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో రాబోతున్నాయి. మీ యొక్క లైఫ్ ఒక జీవితం మలుపు
మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా ఉంటూ ఉంటారు. ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో కావచ్చు, అటువంటి వ్యాపారంలో రాణించకపోతున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి వినియోగదారులకు సంబంధించినట్టు ఆకట్టుకునే విధంగా మార్పులు చేర్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతం అవుతూ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మీకు మంచి సలహా ఇవ్వడానికి, సహాయ సహకారాలు చేయడానికి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. పెళ్లి కాని వారికి తప్పకుండా పెళ్లి కుదిరే అవకాశం చాలా గట్టిగా ఉంది. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీకు ఏదో ఒక విధంగా ఒక బంధం అనేది గట్టిపడుతుంది. అలాగే మీపై పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా వివాహ యోగం చాలా చక్కగా అయితే మీకు రాబడుతుంది. ప్రేమ బంధంలో ఉన్న వారికి ప్రేమను నిలబెట్టుకోవడానికి గట్టిగా ఆరాటపడుతూ ఉన్నారు. ఇటువంటి రహస్యం మిమ్మల్ని మీ జీవితంలో అనేక రకాలుగా విజయవంతంగా మంచి మంచి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులకు ఏ విధంగా అయితే ఉంటుందనే విషయాన్ని మీరు అటువంటి వ్యక్తులకు ఉన్న చోట, లేదంటే ఆ వ్యక్తులు ఏ విధంగా అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో మీరు గ్రహించుకొని మీ యొక్క బంధువర్గ మిత్రుల్లో కావచ్చు, శ్రేయోభిలాషుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు తారసపడుతూ ఉంటారు. అటువంటి వారు మీకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు సహాయంగా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం తెలుసుకొని వారికి ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, తప్పకుండా మీరు పాటించడానికైతే ప్రయత్నించి తీరండి. మీ యొక్క జీవితం సాఫీగా సజావుగా సాగిపోతుంది. మీ యొక్క ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకుని వారితో చక్కగా మీరు మీ యొక్క బంధాన్ని కొనసాగించడం వల్ల ఎంతో మేలుతో జరుగుతుంది తప్ప కీడు ఎప్పటికీ జరగదు. మీ లైఫ్లో మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి, వారు మిమ్మల్ని సెటిల్ చేయాలని చెప్పి, మీ బాధలు కష్టాలన్నీ తీరిపోవాలని చెప్పి మిమ్మల్ని విముక్తులు చేయడానికి ఎన్నో రకాలుగా ఆరాటపడుతూ ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆశ కావచ్చు, మీ యొక్క కోరికలను కావచ్చు తీర్చడానికి ఆరాటపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి మనసును ఈ ప్రేమ అభిమానాన్ని చూపిస్తారంటే నిజంగా ఆ మనిషి యొక్క మనస్తత్వం నాశనాన్ని ఎప్పుడూ కూడా కోరుకోదు. అటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వారి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, పనులను బట్టి ఖచ్చితంగా వారు మీపై చూపించే అభిమానాన్ని ఆ వ్యక్తి బయటకు ప్రేమను అభిమానాన్ని కానివ్వండి, ఏదైనా కానివ్వండి వ్యక్తీకరించలేకపోయినప్పటికీ కూడాను ఖచ్చితంగా వారిపైన మీ యొక్క అభిమానం అనేది చాలా బలంగా ఉంటుంది. వారు ఈ యొక్క రాశిగల వారికి మాత్రం తెలియపరచబోయేది ఏంటంటే కనుక, ఆ యొక్క బంధాన్ని కొనసాగించడం ద్వారా, మాటలను నిర్లక్ష్యం చేయకుండా మీ జీవితంలోకి స్వాగతించడం, ఆనందించడం ద్వారా నిరంతరం శ్రమ పడుతున్న మీకు తప్పకుండా ఒక ఊరట అయితే కలుగుతుంది. మీ జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడి అభిమానించే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో మీరు రేపటి రోజున మీ శత్రువులుగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అటువంటి వ్యక్తుల విజయం కావచ్చు, మంచితనం కావచ్చు, లేదా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సంతోషాలు, ఈర్ష్య ద్వేషాలు కూడా కావచ్చు, ఇవన్నీ రగిలించేటువంటి శత్రువులు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా పతనానికి గురి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీరు విజయం సాధించినప్పుడు మీపై అసూయపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎవరు ఎటువంటి వ్యక్తులు అనేది వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి తప్పకుండా అర్థమవుతారు. అటువంటి వ్యక్తులను తప్పకుండా మీరు దూరంగా పెట్టుకొని మంచి వారితో స్నేహాన్ని కొనసాగించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు జరుగుతాయి. తప్పకుండా రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రాలు కావచ్చు, తెలుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా, అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు జరుగుతాయి. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామాలు, అలాగే కనకదార స్తోత్రాలు వినడం లేదా చదవడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్క పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.